సాధారణంగా బైట్ కాస్టింగ్ మిషన్లు వాడేవాళ్ళు బైట్ కాస్టింగ్ మిషన్లో కోరుకునే కంపల్సరిగా ఉండే ఐదు పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, బైట్ కాస్టింగ్ మిషన్ మాకు లాంగ్ వెళ్ళాలి, బాగా దూరం కాస్టింగ్ వెళ్ళాలి. నెంబర్ 2, ఎక్కువ లైన్ పట్టాలి, మేము తీసుకున్న మిషన్లోనే ఎక్కువగా లైన్ పట్టాలి. నెంబర్ 3, కెపాసిటీ ఎక్కువగా ఉండాలి, ఎలాంటి ఫిష్ పడ్డా సరే హ్యాండిల్ చేసే కెపాసిటీతో ఉండాలి. నెంబర్ 4, చూడగానే మంచి స్టైలిష్ లుక్తో ఉండాలి. నెంబర్ 5, ఇవన్నీ కలగలిపింది ఒక మంచి నెంబర్ 1 బ్రాండెడ్ అయి ఉండాలి. ఇవి బైట్ కాస్టింగ్ వాడే హంటర్స్, ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా కోరుకునేది. అవి ఏంటో ఈ వీడియోలోని మీకు 2 మిషన్లు చూపిస్తాను. ఈ 2 మిషన్లోనే మీ చెప్పినవన్నీ ఉన్నాయా అన్న అంటే కాదు, చాలా మిషన్లు ఉంటాయి. ఈ 2 మిషన్ల మీద మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా మీకు చెప్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను 2 మిషన్లు చూపిస్తాను. గత వీడియోలో మీకు ఫ్రాగులు ఓపెన్ చేసినప్పుడు మీకు చెప్పాను, మీకు 2 మిషన్లు లొకానా బ్యాటరీ షోరు, లొకానా పసిఫిక్ SW అని చెప్పేసి మీకు చూపిస్తానని చెప్పాను. ఈ వీడియో ప్రత్యేకించి ఈ 2 మిషన్ల మీదే వీడియో చేయడానికి కారణం ఏంటంటే, వాట్సాప్ నిండా కూడాను దాదాపుగా ఎక్కువ మెసేజ్లు ఏమొస్తుంటాయంటే, అన్న మాకు లాంగ్ కాస్టింగ్ వెళ్తలేదు, లాంగ్ కాస్టింగ్ వెళ్ళే మిషన్ కావాలి అన్న. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మీ ప్రశ్నకి జవాబు చెప్తున్నాను. లాంగ్ కాస్టింగ్ వెళ్తలేదు, లాంగ్ కాస్టింగ్ వెళ్ళే మిషన్ కావాలంటే మీరు వాడేదాన్ని బట్టే లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది. అసలు బైట్ కాస్టింగ్ మిషన్ తయారైందే లాంగ్ కాస్టింగ్ వెళ్ళడానికి. మీరు ఎదురుపెట్టే లూరిని బట్టి, మీరు చేసే కాస్టింగ్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టే లాంగ్ వెళ్తుంది. ఓకేనా? ఇంకా లాంగ్ వెళ్ళే స్మూత్ ఎక్స్పీరియన్స్ వచ్చే మిషన్లు ఇప్పుడు నేను చూపిస్తాను. నెంబర్ 2, అన్న మాకు లైన్ సరిపోవట్లేదు, లైన్ ఎక్కువగా పట్టాలి. 2, ఇందాక నేను ఒక చిన్న క్లిప్లో చెప్పాను కదా మీకు. 3వది, ఎక్కువ కెపాసిటీతో అయి ఉండాలి, అంటే 10 కేజీలు, 12, 15 కేజీలు కెపాసిటీతో అయి ఉండాలి. 4, చూడగానే మంచి స్టైలిష్ లుక్తో ఉండాలి. 5, నెంబర్ 1 బ్రాండెడ్ అయి ఉండాలి. ఈ 5 కలిపిన 2 మిషన్లు మీకు సింపుల్గా ఈ వీడియోలో చూపించేసి వాటి పర్ఫార్మెన్స్, రేటు, బరువు, కెపాసిటీ, ఇంకా మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు మామూలుగానే మన అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం అండి. జంగారెడ్డిగూడెం అంటే పెద్ద సిటీ కాదు, జంగారెడ్డిగూడెం మండలం అంతే. బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు, మన షాపుకి బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు. పెద్ద పెద్ద సిటీస్లో అనుకోండి, అడ్రస్ ఎక్కడో ఏంటో మనం తప్పిపోతామేమో అని చెప్పేసి అనుకోవచ్చు. జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఊర్లకి ఒక మండలం అంతే. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర, అదే ఛత్రపతి శివాజీ కాలేజ్ అంటాను కదా, జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్డు. గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి వచ్చి, అన్న వాటర్ ట్యాంక్ రోడ్ ఏంటంటే ఇదిగో ఈ పక్క నుంచి వెళ్ళండి అని చెప్పేసి చూపిస్తారు. మీకు ఎంట్రన్స్లోనే వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది. ఆ గ్రౌండ్కి ఎండింగ్ వస్తే మన షాపు. రైట్ సైడ్ చూసుకున్నారు అనుకో, కుడి చేతి పక్క చూసుకుంటే చక్కగా బయట ఫిషింగ్ లోగోస్ కనిపిస్తాయి. ఓకేనా? ఇది మన షాప్ అడ్రస్. చక్కగా షాప్ దగ్గరికి వచ్చేటప్పుడు క్యాటలాగ్లో మీకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయా లేవా చూసుకొని చక్కగా ఉంటే, షాప్ దగ్గరకు వచ్చి తీసుకునే ఉద్దేశం మీకుంటే చక్కగా షాప్ దగ్గరకు వచ్చి తీసుకోండి. లేదంటే ఇది క్యాటలాగ్ నెంబరు అంటే మీ ఫోన్లోని ఈ క్యాటలాగ్ నెంబర్ సేవ్ చేసుకోండి. 9030748412 చక్కగా సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని పెడితే ఆటోమేటిక్గా లింక్ వచ్చేస్తుంది, తెలుగులోనే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి, క్యాటలాగ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఐటమ్స్, రేట్లు, ఫోటోలు, వాటి కెపాసిటీ, బరువు మొత్తం అన్నీ అందులో చక్కగా డిస్క్రిప్షన్లో రాసి ఉంటాయి. దేనికి అది రేట్లు వేసి ఉంటాయి. మీకు ఏం కావాలి, ఏ రేట్లో కావాలో చక్కగా చూసుకొని ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టండి. దయచేసి మన పాత కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి. అన్న ప్రతి వీడియోలో కూడాను మీరు అడ్రస్లు చెప్పడంలోనే సగం టైం అయిపోతున్నారంటే, అడ్రస్లు కంపల్సరీగా చెప్పాలన్నా. చాలామంది కొత్త మంది చూస్తుంటారు కదా, కొత్త వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను ఇలాగ ఏర్పాటు చేశాను అనమాట. మన అడ్రస్ చెప్తే చక్కగా షాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటారు, లేదా ఆర్డర్ పెట్టుకుంటారండి. ఓకేనా? దయచేసి ఈ 2 నిమిషాలు మీరు టైం వేస్ట్ చేశానని ఏమనుకోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లొకానా బ్యాటిల్ షోర్ ఒకటి, లొకానా పసిఫిక్ SW, ఈ 2 మిషన్ల మీద ప్రత్యేకించి వీడియో తీస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా
ఏవేమి అడుగుతున్నారో వాళ్ళ డౌట్స్ అన్ని కూడాను మీ మనసులో ఉన్న డౌట్సే కాకుండా మిగతా డౌట్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేసేయడానికి ప్రత్యేకించి అన్న ఇది మీకోసం తీస్తున్న వీడియో, అర్థమైందన్న? ఓకే, జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిషన్ చూపిస్తాను. మీకు మిషన్లో పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా గమనించండి. ఇదిగో లోకానా బ్యాటర్ స్టోరు బైట్ కాస్టింగ్ మిషను. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మన షాపులో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి కస్టమరు, ప్రతి హంటరు, ప్రతి ఎక్స్పర్ట్ కూడాను ఫస్ట్ కోరుకునే ఇందాక మనం చెప్పిన 5 పాయింట్లో ఫస్ట్ లుక్. ఒకసారి లుక్ చూడండి. ఒకసారి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషను. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది, ఓకేనా? ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, మ్యాగ్నెట్ సైడ్ ఇదిగో ఇలా ఉంటుంది, స్ట్రా డ్రాగు హ్యాండిల్ సైడ్ ఇదిగో ఇలా ఉంటుంది. చూసారుగా? అంటే మనకు ఒక పాయింట్ అయిపోయింది. రెండోది, అన్న మాకు లాంగ్ కాస్టింగ్ వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ ఒకసారి చూడండి. లాంగ్ కాస్టింగ్ అన్నది మీకు ప్రత్యేకించి ఈ మిషన్ తయారైందే లాంగ్ కాస్టింగ్ కోసం అనమాట. ఫర్ డీప్ స్పూల్. ఇది డీప్ స్పూల్ అంటే లైన్ ఎక్కువ పట్టేది. లాంగ్ కాస్టింగ్ వెళ్తానికి ఈ వీడియో ఎక్స్పర్ట్స్ చూస్తుంటే, అంటే బాగా హంటర్స్ ఎక్స్పర్ట్స్ చూస్తుంటే ఈ మిషన్ మనం వాడే మిషనే కదా, చాలా మంచి మిషన్ అని చెప్పానని ఒక అవగాహనకు వచ్చేస్తారు. ఇది లాంగ్ కాస్టింగ్ వెళ్ళటానికి తయారైన మిషన్లోని ఇది ఒక మిషను. ఇక రెండోది, అన్న మాకు లైన్ ఎక్కువ పట్టాలి. ఈ డీప్ స్పూల్కి లైన్ గ్యాప్ చూసారా ఎంత ఉందో, లైన్ ఎంత పడద్దో కూడా మీకు చెప్తాను ఒకసారి. అంటే ఇక్కడికి మనకి 3 పాయింట్లు సెట్ అయిపోయినాయి. ఇకపోతే నాలుగోది ఎక్కువ కెపాసిటీతో ఉండాలి. పర్ఫార్మెన్స్ ఎక్కువ కెపాసిటీ ఉండాలి. లోన ఎక్కువ కెపాసిటీ ఉండాలంటే ఇత్తడి బేరింగ్లు అయి ఉండాలి. ఇదిగో ఇత్తడి బేరింగులతో తయారైంది, ఎక్కువ కెపాసిటీతో ఉంది. ఎంత కెపాసిటీతో ఉన్నదో మీకు టేబుల్ మీద పెట్టి పాయింట్ టు పాయింట్ చెప్తాను. 5 ఇవన్నీ కలిసినవి ఒక నెంబర్ 1 బ్రాండెడ్లోది అయి ఉండాలి. లొకానా మోస్ట్ బ్రాండెడ్ అనమాట, ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను టేబుల్ మీద పెట్టి పాయింట్ టు పాయింట్ నేను చెప్పుకుంటూ మీకు వివరిస్తుంటాను. ఒకసారి మిషన్ అంతా చక్కగా చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది లొకానా బ్యాటర్ స్టోర్. ఒకసారి దీని మాన్యువల్ కార్డు ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూడండి ఒకసారి. ఇది కంప్యూటర్ డిజైన్ అనమాట. ఇది ఈ మిషన్ తయారైన కంప్యూటర్ డిజైన్ మొత్తం అంతా మనకి ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసింది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ వాడారు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. 87 నెంబర్ 1 పార్ట్స్ తోటి ఈ మిషన్ బై హై క్వాలిటీతో తయారు చేసామని చెప్పేసి అని చెప్తుంది. ఇక్కడ క్లియర్గా కూడా మనకి మెన్షన్ చేసేసింది. ఇంకా ఈ మిషన్ వివరాలు ఒకసారి మీరు మిషన్ లుక్కు తర్వాత ఆ మిషన్ కెపాసిటీ, ఈ వెనకాలన్న అల్యూమినియం ఫ్రేము మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకుంటుంటే మీకు ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడాను ఒక నోటీస్ అవుతాయి అనమాట. తెలియని వాళ్ళకి తెలుస్తాయి అనమాట. దీని గేర్ రేషియో వచ్చి, ఈ మిషన్ గేర్ రేషియో వచ్చి 6.3:1. 6.3:1. ఈ మిషన్ బరువు వచ్చి 260 గ్రాములు. ఈ మిషన్ బరువు 260 గ్రాములు. ఈ మిషన్ కెపాసిటీ 12.5, అంటే దాదాపుగా 13 కేజీల కెపాసిటీ. ఈ మిషన్ తోటి 13 కేజీలు ఫిష్ కొట్టే ఆ దమ్ముని హ్యాండిల్ చేసుకున్నంత కెపాసిటీతో ఉంటుంది అనమాట. దీని ఈ రోలరు 62 cm అనమాట. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇలాగ ఎండింగ్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ రావడానికి 62 cm రౌండ్ చేస్తుంది అనమాట. అది తర్వాత నెక్స్ట్ వచ్చి బేరింగ్స్ 10+1 రోలర్ బేరింగ్స్ అనమాట. 10+1 రోలర్ బేరింగ్లు. ఇందులోని మనం బ్రెడెడ్ లైన్ ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి బ్రెడెడ్ లైన్ బ్రాండెడ్ అయితే అది ఎంత ఎక్కించుకోవాలో చెప్తున్నానండి. లాంగ్ కాస్టింగ్కి మాకు ఎక్కువ లైన్ పట్టాలన్నా అని చెప్పి అడిగారు కదా. 0.28 mm అయితే 0.28 mm అయితే 250 మీటర్లు. అలాగే 0.33 mm అయితే 190 మీటర్లు. 0.37 mm అయితే 150 మీటర్లు. సాధారణంగా మనం వాడే చిన్న చిన్న మిషన్లకి ఒక 60 మీటర్లు 70 మీటర్లు ఇంతవరకు ఎక్కుతాయి. దీనికి 250 190 150 మీటర్లతో, అంటే దాంట్లోనే దాదాపు ఎంత లాంగ్ వెళ్తుందో మీకు తెలుసు.
ఈ మెషిన్‌లో సాల్ట్ వాటర్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి మెషిన్ కంప్లీట్‌గా చూసుకోండి. మిగతా వివరాలన్నీ కూడాను చెప్తుంటాను. దీని మీద రాసేసి ఉంటది. ఇక్కడ చూడండి, గేర్ రేషియో వచ్చి 6.3:1 అని చెప్పేసని 10+10 బాల్ బేరింగ్స్, తర్వాతనేమో బ్రాండ్ వచ్చి లొకానా, నెక్స్ట్ వచ్చి ఇదిగో మ్యాక్స్ డ్రాగ్ 12.5 12.5 కేజీలు, అంటే సుమారుగా 13 కేజీల కెపాసిటీ. ఇక్కడ చిన్న అక్షరాలతో రాశారు చూసారా, ఇప్పుడు నేను చదివాను చూసారా, 250 మీటర్లని, 160 మీటర్లని, 130 మీటర్లని, అంత లాంగ్ వెళ్ళే కెపాసిటీ ఉన్న మిషన్ అనమాట ఇది. అన్న మరి అంత లాంగ్ వెళ్ళే కెపాసిటీ మిషన్ అన్నప్పుడు 13 కేజీలు చేపను ఆడించడానికి మనకి నార్మల్ హ్యాండిల్ సరిపోదు. నార్మల్ హ్యాండిల్ ఇలా పట్టుకుంటే సరిపోదు. దానికోసం హెవీ గ్రిప్. ఈ గ్రిప్ చూసారా ఎంత హెవీగా ఉందో. ఇది ఫోమ్ గ్రిప్ అనమాట. మనకి కంఫర్టబుల్గా ఉండటానికి ఫోమ్ గ్రిప్. ఎందుకని మనం సాల్ట్ వాటర్లో వాడుతుంటాం కాబట్టి. ఇందులోనే ఒక చిన్న మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీకు లాస్ట్ ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్న. మరి 12-13 కేజీలు చేప ఒకవేళ పడితే, మా దగ్గర ఉన్న ఫిషింగ్ రాడ్ ఒకవేళ అంత కెపాసిటీ ఉన్న ఒక చేపని హ్యాండిల్ చేయలేకపోతే, ఇదే మిషన్ తోటి ఏమన్నా చిన్న టిప్స్ లాంటిది చేసి మనం హ్యాండిల్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అది నేను చూపిస్తాను. ఒకసారి ఆ మిషన్ చూసుకోండి, ఇంక మిగతా వివరాలన్నీ కూడా చెప్తుంటాను. ఇదొచ్చి లొకానా బ్యాటిల్ షోర్. ఇప్పుడు మీరు చూసేది లొకానా బ్యాటిల్ షోర్. బాడీ అంతా కూడాను అల్యూమినియం ఫ్రేము. బాడీ ఇదిగో ఇది బాడీ అంటే ఇదనమాట. అల్యూమినియం ఫ్రేమ్ ఇదంతా కూడాను. ఓకేనా. మీకు కెపాసిటీ చెప్పాను, గేర్ రేషియో చెప్పాను, తర్వాత రీల్ బరువు చెప్పాను. 10+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 10+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 1 రోలరు, తర్వాత 62 cm అది చెప్పాను కదా మీకు తిరిగేదని. 5 కార్బన్ గ్రూప్ వాష్ అనమాట. అంటే ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో వాడుకుంటానికి ఖచ్చితంగా ఆ కార్బన్ గ్రూప్ వాషర్స్ ఉండాలి. తర్వాత అల్యూమినియం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అంతా కూడాను అల్యూమినియంతో తయారైన ఫ్రేమ్ అనమాట ఇది. ఓకేనండి. తర్వాత ఇక డీప్ స్పూల్ ఇందాకే చెప్పాను. ఇంకా దీనికోసం చాలా విషయాలు ఉంటాయి. చాలా విషయాలు మొత్తం చెప్పాలంటే సుమారుగా దీనికే అరగంట టైం పట్టేస్తది. ఈ మిషన్‌కి మనం ప్రధానంగా మనం కోరుకునే 5 విషయాలు మీకు ఇందులో ఉన్నాయని చెప్పేసని మీకు చూపించాను. ఈ మిషన్ రేట్ వచ్చి రూ. 5,100. రూ. 5,100. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయండి. ఫస్ట్ మనం అనుకున్నట్టు మనం ఏమనుకున్నాం, లాంగ్ వెళ్ళాలి, ఇదిగో ఎక్కువ లైన్ పట్టాలి, ఇదిగో డీప్ స్పూలు, కెపాసిటీ ఎక్కువ ఉండాలి, 13 కేజీలు, 12.5 అంటే 13 కేజీలు. తర్వాత చూడడానికి మంచి స్టైలిష్ లుక్లో ఉండాలి, ఇదిగో లుకింగ్ చూశారు కదా ఇది. తర్వాత ఒక నెంబర్ 1 బ్రాండెడ్ అయి ఉండాలి. మీరు అడిగిన వాట్సాప్లో అడిగిన డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఓకేనా. ఈ మిషన్ పక్కన పెట్టి ఇప్పుడు లొకానా పసిఫిక్ SW దెబ్బ మిషన్లు అండి. రెండు కూడాను నీక నాకన్న మిషన్లు అనమాట. ఇవి రెండు కూడాను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి అన్న. దయచేసి మీరు అడిగిన ఈ డౌట్స్ కోసం వీడియో తెస్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడకుండా మళ్ళీ కామెంట్లో అన్న మేము అడిగాము వీడియో చేస్తా అన్నావు మళ్ళీ చేయలేదని చెప్పని దయచేసి అనవద్దు. ఇదిగో దీని మొత్తం అంతా మాన్యువల్ కార్డు. తర్వాతనేమో వీటికి వాడిన మొత్తం 89 మెయిన్ హైలైట్ పార్ట్స్ అనమాట. మొత్తం లొకానా పసిఫిక్ SW. ఓకేనా. ఇది పక్కన పెట్టేస్తే ఈ మిషన్ వచ్చి, ఈ మిషన్ ఇందాక మనం అడిగిన మొత్తం 5 విషయాలు కూడాను ఈ రెండు మిషన్లో కూడా ఉన్నాయి. ఇదిగో లాంగ్ వెళ్తానికి, ఓకేనా, డీప్ స్పూల్ ఎక్కువ లైన్ పడటానికి, తర్వాత మొత్తం అల్యూమినియం ఫ్రేమ్. ఇదంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్. ఇది ఒకటి నోటీస్ చేశారా, అల్యూమినియం రీల్ సెట్. దీనికి అల్యూమినియం రీల్ సెట్ కూడా వచ్చింది. తర్వాత గ్రిప్, హెవీ ఫిషింగ్ చేయడానికి గ్రిప్. నెక్స్ట్ వచ్చి బ్రాండ్ వచ్చి లొకానా. ఓసారి ఈ మిషన్ అంతా కూడాను చక్కగా చూసుకోండి. ఈ మిషన్ వివరాలు కూడాను చక్కగా చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది లొకానా పసిఫిక్ SW. లొకానా పసిఫిక్ SW అనమాట. 6+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, డీప్ అల్యూమినియం స్పూల్, అల్యూమినియం బాడీ అండ్ కార్బన్. ఇందా చూపించాను కదా మీకు మొత్తం బాడీ అంతా కూడా అల్యూమినియం అని చెప్పేస్తున్నానని అది. నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్ మీకు తెలిసిందే. గేర్ రేషియో వచ్చి 7.1:1. గేర్ రేషియో వచ్చి 7.1:1.
కెపాసిటీ వచ్చి 10 కేజీలు, కెపాసిటీ 10 కేజీలు అన్న. ఇప్పుడు మాకు లైన్ కదా, మేము లైన్ బాగా లాంగ్ వెళ్ళాలన్నా కదా, మరి ఈ మిషన్కి ఎంత లైన్ పడుతుంది అని చెప్పానంటే, బ్రాండెడ్ది అయితే 0.30 mm అయితే 250 మీటర్లు, 0.33 mm అయితే 210 మీటర్లు, 0.40 mm అయితే 140 మీటర్లు, 0.40 mm అయితే 140 మీటర్లు. ఒక నెంబర్ 1 బ్రాండెడ్ మిషన్లలో కావాలని చెప్పేసి మాకు ఇందాక నేను చెప్పిన ఈ ఐదు కూడాను కావాలంటున్నారు కాబట్టి మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలాగా వివరించి చెప్పాను. ఈ మిషన్లో ఎక్కువగా ఎక్స్పర్ట్స్ వాడతారన్నమాట. బాగా హంటర్స్, ఎక్స్పర్ట్స్, ఆ సముద్రంలోని ఎక్కువగా ఫిషింగ్ చేసేవాళ్ళు. సముద్రంలో ఫిషింగ్ చేసేవాళ్ళు అంటే మేము సముద్రానికి వెళ్ళాం కదా అని చెప్పానంటే, సముద్రానికి వెళ్తారా లేదని కాదు, సముద్రంలో వాడే చేపలను కూడా తట్టుకునే కెపాసిటీతో ఉన్న మిషన్లు ఇవి. దీని ఖరీదు 5,280 రూపాయలు. దీని ఖరీదు 5,280 రూపాయలు. ఇది ఫస్ట్ ఫ్రంట్ లుక్ ఇదిగో ఇలా ఉంటది. ఓకేనండి. ఇదిగో బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటది. మ్యాగ్నెట్ సైడ్ లుక్ ఇలా ఉంటది. మనకి స్టార్ డ్రాగు తర్వాత హ్యాండిల్ సైడ్ లుక్ ఇలా ఉంటది. ఈ మిషన్ ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పానంటే, అన్ని మిషన్లకి ఏంటంటే ఈ వెనకాల లాక్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక మోడల్ ఉంటుంది. ఇక్కడ నేను నొక్కుతున్నాను చూసారా, ఇది ఈ మిషన్. అసలు మిషన్ ఓపెన్ చేయొద్దు, ఎందుకనంటే చూపిస్తున్నాను అనమాట. ఈ మిషన్ తీసుకున్న తర్వాత అన్న దీనికి లాక్ సిస్టమ్ ఎక్కడ లేదు, ఎప్పుడన్నా ఓపెన్ చేసుకుందాం అని అనుకుంటారంటే, ఇదిగో ఇక్కడ స్క్రూ ఉంది చూసారా, ఈ స్క్రూని మీరు ఇలాగ ఓపెన్ చేస్తే ఈ స్క్రూ బయటికి వచ్చి రాగానే ఇది ఓపెన్ అవుద్ది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించానంటే, ఆర్కాన్ని ఓపెన్ చేసాడు కదని ఖచ్చితంగా మీరు ఓపెన్ చేస్తారు. ఇవి చాలా స్మూత్ గా వెళ్ళే మిషన్లు అనమాట. ఇవి చాలా చాలా కెపాసిటీతో ఉంటాయి, చాలా స్మూత్ గా వెళ్తాయి. ఎత్తడి బేరింగులతో తయారైనవి, ఎక్కువ లైన్ పట్టేయి, ఎక్కువ కెపాసిటీ తట్టుకున్నాయి, బ్రాండెడ్, మంచి లుక్. ఓకేనా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా. నేను వాడే మిషన్ ఒకసారి తీసుకొచ్చి చూపించి, మీకు అంత పెద్ద చేప పడితే హ్యాండిల్ చేసుకుంటానికి మా రాడ్లో ఒక ఇరుకుపోతే సింపుల్ ట్రిక్ ఏదో చెప్తానన్నావు కదండి అంటే చెప్తాను. ఇదిగో నేను వాడే మిషన్ ఇది. ఓకేనండి. ఇప్పుడు సాధారణంగా ఒకసారి మీరు చూడండి, స్టార్ రాగ్ మనం టైట్ చేసేసుకుంటాం. టైట్ చేసుకున్నప్పుడు షార్ట్ కొట్టినప్పుడు మనకి కొరమేనికి తగలాలని చెప్పేసి అసలు ఇది కదలకుండా స్టార్ రాగు మనం ఇలా టైట్ చేసేసుకుంటాం. ఫుల్ టైట్ లో ఉంటది అనమాట, అసలు కదలదు. మేబీ మీరు సముద్రానికి వెళ్ళినప్పుడు కానీ, ఫూమేళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, లేదా వాలుగులు పడినప్పుడు కానీ, కొరమేళ్ళు అనుకోండి 2 కేజీలు 2 కేజీల మించి ఉండవు. ఇలా ఆల్రెడీ ఫూమేళ్ళు అయితే 6 కేజీలు 8 కేజీలు ఉంటాయి, వాలుగులు అయితే 10 కేజీలు 15 కేజీలు ఉంటాయి. మరి అన్న మిషన్ అయితే తట్టుకుంటుంది కానీ, మరి మా దగ్గర వాడే రాడ్ ఒకళ్ళు తట్టుకోలేకపోతే చిన్న ట్రిక్ ఏంటి చెప్తున్నాను కదా అంటే, ఇది ఇక్కడ నోటీస్ చేయండి. ఇది లైన్ వెళ్తలేదు, లైను టైట్ గా పట్టేసింది. ఎందుకంటే మన స్టార్ రాగు మనం ఫుల్ గా పెట్టుకున్నాం కాబట్టి. ఎప్పుడైతే మీకు అలాంటి ఇబ్బంది కలిగిందో, ఒక్కసారి మీరు స్టార్ రాగుని కొంతవరకు లూజ్ చేయగలిగితే అప్పుడు ఏమైంది, మన ఇప్పుడు స్పిన్నింగ్ మిషన్ కి ఎలాగైతే మనకి లైన్ వెళ్ళిపోతుంటుందో, ఇదిగో అలా వెళ్ళిపోతుంటది లైన్. ఇదిగో నేను స్టార్ రాగ్ లూజ్ చేశాను చూసారా, లూజ్ చేసేసరికి ఈ లైన్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఈ లైన్ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వెళ్ళిపోతుంటుందో రాడ్ మీద భారం, అతికి ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగ కొంతసేపు అంటే ఫ్రీగా వదలకుండా కొంతసేపు ఇలాగ ఫ్రీగా దాన్ని ఆడించగలిగితే ఆడి 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 అలిసిపోయి మన రమ్మన్న చోటకి వస్తుంది. ఓకేనండి. ఇది టిప్. మీకు తెలుసు అనుకోండి, కొత్త వాళ్ళకైతే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పనికి వస్తుందని చెప్పాను అనమాట. ఓకే. ఈ వీడియోలో మీకు చెప్పినట్టు ఇంకా ఇంత కెపాసిటీ ఉన్న మిషన్లు మన చాలా ఉన్నాయి. ఈ 2 మిషన్ల కోసం మీకు చెప్పాలని చెప్పాను అనమాట. నెక్స్ట్ వీడియోలోని బయట కాస్టింగ్ మిషన్లో వాడుతున్నా సరే రాను వాళ్ళకే చిక్కులు పడిపోతున్నాయి అన్నా, ఇబ్బంది పడుతున్నావు అన్నా అని చెప్పేసి ఫోన్ చేసి అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం ఒక మంచి బ్రాండెడ్లో డైవా బ్రాండెడ్లోని కొరమేళ్ళకి, మిగతా చేపలకి అన్నిటికీ ఉపయోగపడే స్పిన్నింగ్ మిషన్లు చూపిస్తాను. ఒక 4-5 చూపిస్తాను. అందులో మళ్ళీ అవి మీకు ఎలాగ పర్ఫార్మెన్స్ చేస్తాయి, ఎంత బాగుంటాయి, ప్రత్యేకించి కొరమేళ్ళకి చక్కగా చిన్నగా ఉండాలి మిషన్. కొరమేళ్ళకి అనేసరికి లైట్ వెయిట్లో ఉండాలి, చిన్నగా ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్రాండెడ్ దై ఉండాలి, స్మూత్గా ఉండాలి. అలాంటి మళ్ళీ టైం తీసుకుని మళ్ళీ ఆ వీడియో చేసి చక్కగా మీ ముందు వస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.